ఇంకోటండి, అంటే మీరు అంటే ముఖ్యంగా మార్క్సిస్టులు ప్రజల హక్కుల కోసం కానివ్వండి, మినిమం వేజెస్ కోసం కానివ్వండి, చాలా ఉద్యమాలు చేస్తూ ఉంటారు. న్యాయం కోసం కార్మికుల తరఫున పోరాడుతూ ఉంటారు. అయితే మీ దగ్గరికి వచ్చేసరికి మీ ప్రజాశక్తిలో కానివ్వండి, లేకపోతే నవ తెలంగాణలో కానివ్వండి, చాలా మినిమం వేజెస్తో పని చేయించుకుంటారు, కొంత ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంటుంది అనేటువంటిది కూడా ఒక విమర్శ ఉంది. ఎక్స్‌ప్లాయిటేషన్ అనే పదం భిన్నమైంది. దోచుకోవడం కదా. ఎవరెవరిని అంటే మినిమం అంటే శ్రమకు తగిన ఫలితం ఇవ్వకుండా ఉన్నది ఎక్స్‌ప్లాయిటేషనే కదా. ఎక్స్‌ప్లాయిటేషన్ అనే పదం వేరు, శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వలేకపోవడం వేరు. ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే మీ శ్రమను దోచుకొని నేను సుఖం అనుభవించటం. ఇక్కడ ఎవరి శ్రమను దోచుకునేవాళ్ళు లేరు. అందరూ యజమానులే. నవ తెలంగాణకు సంబంధించినంత వరకు అందరూ యజమానులే. ఏ వ్యక్తి పత్రిక కాదు ఇది. ఇది లాభాలు సంపాదించుకొని ఏదో వ్యాపారాలు చేసేది కాదు. అయితే మరి పత్రిక నడవాలంటే మీకు తెలుసు, మీరు మీడియాలో ఉన్నారు. అడ్వర్టైజ్మెంట్లు లేకుండా, అందులో ప్రభుత్వము అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా ఒక పత్రిక నడవడం, నిలబడ్డగలగనేది ఇంపాసిబుల్. కాబట్టి ఏటికి ఎదురీదుతూ ప్రజల కోసం నిలబడాల్సి వచ్చినప్పుడు పత్రిక అంటే మా దృష్టిలో ఆ పత్రికలో ఉన్న మొత్తం సిబ్బంది మొత్తం ప్రజల కోసం నిలబడుతున్నారు. అందుకని మా సిబ్బందిని మేము అభినందిస్తున్నాం. ఇందులో ఎవరైనా యజమాని ఉంటే ఆ యజమాని కోసం వీళ్ళు పనిచేస్తున్నారు. అసలు మా సిబ్బందే యజమానులు. ఇందులోకి వచ్చేటప్పుడే చెప్తున్నాం, ఇగో దీని వైఖరి ఇది ప్రజల కోసం పనిచేస్తుంది, ప్రజల కోసం నేను సైతం అనదలుచుకున్న వాళ్ళు ఇందులో చేరండి అని. అట్లా చేరడానికి సిద్ధపడ్డోళ్ళు వస్తున్నారు. అంతే తప్ప ఇందులో ఎవరో శ్రమ చేస్తున్నారు, ఇంకొకళ్ళు ఎవరో దోచుకుంటున్నారనే ప్రశ్నకు అవకాశం లేదు. వాలంటరీగా నలుగురు కలిసి నడిస్తే తప్ప ఎడిటర్ నుంచి ఆఫీస్ బాయ్ వరకు మా ఆఫీసులో అందరూ సమానమే. మీకు తెలుసో లేదో, ఇంకే ఆఫీసులో ఉంటుందని కూడా నేను అనుకోను. ఎడిటర్ కూర్చుంటాడు కుర్చీలో, ఎడిటర్ పక్కన కుర్చీలో బాయ్ కూర్చుంటాడు. దిస్ యూ విల్ ఫైండ్ ఇన్ ఓన్లీ నవ తెలంగాణ. ఎందుకంటే అందరూ యజమానులే అక్కడ. అంటే హైరార్కీ లేదు, మీకు లేదు. మీరు అడగండి. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మీరు ఫోన్ చేసి అడగండి, ఇది అవునో కాదో చెప్తారు మీకు. ఎడిటరు, సీజీఎం, ఒక ఆఫీస్ బాయ్ పక్కన కుర్చీల్లో కూర్చుంటారు. ఎందుకంటే ఎవరి బాధ్యతలు వాళ్ళని నెరవేరుతున్నాం తప్ప ఇక్కడ ఒకళ్ళు యజమాని కాదు, ఒకళ్ళు వర్కర్ కాదు. మేమందరం ఎందుకు కలిసి పనిచేస్తున్నామని అంటే ప్రజల తరఫున ఈ పత్రికను నడపాలనుకుంటున్నాం కాబట్టి నడుపుతున్నాం అంతే. ప్రజల వాయిస్గా మేము నడవాలనుకుంటున్నాం కాబట్టి నడుస్తున్నాం అంతే. దానికోసం ఒక సబ్ ఎడిటరు కొంత చేతనైనంత చేస్తున్నాడు, తక్కువ తీసుకుంటున్నాడు. ఒక రిపోర్టరు తక్కువ తీసుకుంటున్నాడు, ఒక బాయ్ తక్కువ తీసుకుంటున్నాడు, ఒక క్లర్క్ తక్కువ తీసుకుంటున్నాడు. నాకు సంబంధించి వస్తే నేను అసలు ఏం తీసుకోవట్లేను. నా భార్య ఉద్యోగం చేస్తోంది, నన్ను పోషిస్తోంది, నాకు చాలనుకుంటున్నాను నేను.